నమస్కారం. ముఖ్యంగా మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మార్చి 8 సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా రేపు మెగా లోక్ అదాలత్ లాస్ట్ డే ఉంది. కావున ప్రతి ఒక్కరు తమ కంప్లైంట్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ ఎవరైనా సరే తమ కేసులు రాజీ పడటానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు మన వెంకటగిరి కోర్టు నందు రాజీ మార్గం సరైన మార్గంగా గుర్తించి ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా రేపు మనకి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము మన వెంకటగిరి కోర్టు నందు. అలాగే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాస్ ఒకటి ఇన్స్టాల్ అడుగుతా ఉన్నాం ప్రతి విలేజ్కి. దాదాపుగా మన మండలంలో దాదాపుగా 22 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 2 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్కి కూడా సీసీ కెమెరాస్ అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ దొంగతనాలు కానీ ఏమైనా సరే కంట్రోల్ చేయడానికి కానీ ఇవి ముఖ్యంగా అవసరం అవుతున్నాయి. టెంపుల్ ఆఫీస్ బాగా జరుగుతూ ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా. కావున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా మా పై అధికారులందరూ డైలీ వారీగా మెసేజ్లు పెడతా ఉన్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయించాలి, పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని. అదే అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇవి సోషల్ సంబంధించి మీడియాలో సంబంధించి ఈ ఫోన్పేస్ కానీ గూగుల్ పేస్ ద్వారా కానీ ఈ కట్టండి అవి కట్టండి అని కొన్ని వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా. ఎవరైనా సరే తమరు అకౌంట్స్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని జాగ్రత్తగా ఎటువంటి పిన్ కోడ్స్ చెప్పడం కానీ ఇవి చెప్పడం కానీ చేయొద్దు. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోడ్డు భద్రత గురించి కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అలాగే మన రాపూర్లోనే దాదాపుగా ఈ 3 monthsలో దాదాపుగా ముగ్గురు మరణించడం జరిగింది. అది కూడా అజాగ్రత్త వల్ల జరగడం జరిగింది. అలాగే ఈ రోడ్ల మీద ఉన్న గేదెలను కానీ ఆవులు కానీ చాలా ముఖ్యంగా అసలు ఇప్పుడు వదిలేస్తూ ఉన్నారు. వారికి కూడా నోటీసులు ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా గమనించండి, ఈ ఆవులని గేదెలని రోడ్డు మీద వదిలేసేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. నైట్ పూట ఇట్లా మూమెంట్ ఇవ్వడం వల్ల ఈ డ్రైవ్ చేసే వ్యక్తులు తొందరపాటు కానీ ఈ కదిలే చర్యల వల్ల కానీ యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా గమనించండి, మన వల్ల మన పశువుల కానీ ఎదుటి వ్యక్తులు మరణిస్తే అది అందరికీ బాధాకరంగా ఉంది. గమనించాలని తెలుపుకుంటూ మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.